హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వడియాలు పెట్టుకుందాం. ఈ వడియాలు కూడా చక్కగా మనం నైట్ చక్కగా భోజనాలు అవి చేసి చక్కగా ఫ్యాన్ కింద మనం పెట్టుకోవచ్చు. వడియాలు ఎండతో పని ఉండదు. చాలా సింపుల్గా ఈరోజు మనం వడియాలు పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులోనే 2 కప్పులు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసిన తర్వాత కొంచెం మరగనివ్వాలి. చూడండి, వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు వాము 1/2 టీ స్పూను, సాల్ట్ సరిపోయినంత, అలాగే వంట సోడా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోండి. వడియాల్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోవాలి. నేను 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండి కూడా ఇంట్లో ఆడించిన పిండి, అలాగే పిండిని కూడా జల్లించుకోవాలి. నేను ముందుగా జల్లించాను. ఈ పిండి వేసిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకోండి. కదపకండి. పిండి చూడండి, ఇలా వాటర్లో చక్కగా ఉడకాలి. చక్కగా ఇలా పొంగుతూ ఉడకాలి పిండి. ఇలాగ మనకి ఒక 3 నిమిషాలు పడుతుంది ఉడకనాకి. చక్కగా ఇలా పొంగుతూ ఉడకాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఈ వాటర్ కూడా కొంచెం తగ్గాలి. చూడండి, వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసి అప్పుడు మనం కలుపుకోవాలి పిండిని. నేను మాత్రం గ్యాస్ ఆఫ్ చేశాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఒక ముద్దలా అవుతుంది అన్నమాట. నేనైతే వంట సోడా వేసాను. వంట సోడా బదులు మనం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. నానబెట్టి ఇందులో మనం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. పిండి చూడండి, చక్కగా ఇలా చేతితో పట్టుకుంటే మనకు అంటుకోకుండా చక్కగా ఉండలా అయింది. అంటే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని కొంచెం చల్లారనిద్దాం. వేడిగా ఉంది కదా పిండి, కొంచెం చల్లారనిద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండిని చేతితో కలుపుకోవాలి. అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలి చేతితోటి. మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అదేవిధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కొంచెం చేతికి అంటుకుంటుంది కదా, 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే ఇంకా చేతికి అంటుకోదన్నమాట. ఎక్కువ కాదు, ఎక్కువ వేయకండి. 1 స్పూను, చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని చేతితోటి బాగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, చేతికి కూడా అంటుకోవట్లేదు. చక్కగా ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి. బాగా చిన్నవి తయారు చేసుకోవాలి. నేను ఇందులోనే వంట సోడా వేసాను కదా, వంట సోడాకు బదులు మీరు సగ్గుబియ్యం నానబెట్టుకుని వేసుకోవచ్చు వాటర్ మరిగినప్పుడు. వంట సోడా కూడా కొంచెం కరెక్ట్గా వేసుకోండి, అప్పుడే మనకి వడియాలు బాగుంటాయి. ఈ విధంగా అన్నీ చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్ కింద తయారు చేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఇప్పుడు చపాతీ చేసుకుంటాం కదా, ఈ చపాతీ పీట మీద ఒక ఉండని తీద్దాం. మళ్ళీ దాని మీద మూత పెట్టుకోవాలి. ఈ పిండి మీద ఇలా మనం రోల్ చేసుకుని చక్కగా రౌండ్గా చేసుకోవాలి. ఇవి ఇలా రింగుల కింద ఉంటాయి. సెగోడీలు ఎలా చేసుకుంటాం అదే విధంగా మనం తయారు చేసుకోవాలి. చక్కగా మనం నైటు చక్కగా భోజనం చేసిన తర్వాత పిల్లలు మనం కలిపి చేసామంటే ఇది పెద్ద పని ఉండదు. ఫ్యాన్ కింద చక్కగా ఆరిపోతాయి. ఎండతో కూడా పని ఉండదు. మీకు ఒకవేళ ఎండ తగిలి ఎండ ఉందనుకుంటే ఇవి శుభ్రంగా ఆరిన తర్వాత ఒక 2 రోజులు ఆరబెట్టుకోండి. అప్పుడు మనకి ఎక్కువ నిల్వ ఉంటాయి. ఇవి ఎండతో పని ఉండదు. చక్కగా ఫ్యాన్ కింద మనం తయారు చేసుకోవచ్చు. ఒక క్లాత్ మీద ఇలా తయారు చేసినవన్నీ ఆరబెట్టుకోవాలి. ఇలా మనం గాలి తగిలే చోట పెట్టామంటే చక్కగా 2 రోజుల కల్లా ఆరిపోతాయి. మీకు అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను. నేనైతే ఇంట్లోనే పెట్టుకున్నాను. చక్కగా గాలి తగిలే చోట పెట్టుకున్నామంటే నాకు ఆరినాకి 1 రోజులోనే ఆరిపోయింది. మనం గాలి తగలని బట్టి 1-2 రోజుల్లో మాత్రం కరెక్ట్గా ఆరిపోతాయి. ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అందుకు చక్కగా ఆరిపోతాయి. ఇలా ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇలా పచ్చిగా ఉన్నప్పుడు పెద్దగా ఉన్నాయి, ఆరిన తర్వాత చక్కగా చిన్నగా అయిపోయాయి. చూడండి ఎంత చిన్నగా అయిపోయాయి.
ఇలా ఆరిన తర్వాత మనం ఫ్యాన్ కింద కదా ఆరబెట్టుకున్నాం. ఒకవేళ మీకు ఎండ కానీ వీలవుతే 1 రోజు 2 రోజులు ఇలా ఎండలో పెట్టుకోండి. మనకి ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు స్టోర్ చేసుకోవాలంటే కొంచెం 1 రోజు ఎండలో పెట్టుకోండి, సరిపోద్ది. ఇలా ఆరబెట్టుకోండి. లేదు మనకి ఎండ వీలు లేదు అంటే అప్పుడప్పుడు కనీసం కొంచెం ఆరబెట్టుకోండి, సరిపోద్ది. ఇలా మనం ఆరిన వడియాల్లో ప్లేట్లో తీసుకుందాం. మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేపుకోవచ్చు. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటాయి వడియాలు. పెద్ద శ్రమ కూడా ఉండదు ఇవి చేయడం. ఇప్పుడు మీకు వడియాలు వేసుకున్నాను. ఆయిల్ కూడా మరిగింది. ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం వడియాలు వేసుకొని చక్కగా వేపుకోవాలి. మీరు పప్పుచారుతోటి, సాంబార్తోటి, అలాగే పులుసు కూరలతోటి, లేదంటే మనకు పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. చాలా బాగుంటాయి వడియాలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్గా నేను కొలతలతో అంతా చెప్పాను. అదే విధంగా మీరు తయారు చేశారంటే వడియాలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మనకి ఎండతో పని ఉండదు. చక్కగా ఇంట్లోనే మనం ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. ఈ వడియాలు మనం నైట్ భోజనం చేసిన తర్వాత చక్కగా పిల్లలు మనం కలిసి పెట్టుకోవచ్చు. ఈ వడియాలు మీకు విరుపు కూడా చూపిస్తాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.